800 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం రామప్పకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఆలయ సమీపంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్కు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే అక్కడ పేలేటువంటి భారీ పేలుళ్లతో రామప్ప పునాదులు కదిలే అవకాశం ఉంది. రామప్పకు పొంచి ఉన్న పెను ప్రమాదంపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. నిర్మించిన అద్భుతమైన అపురూపమైన కట్టడం రామప్ప. 800 ఏళ్ల క్రితం నిర్మించిన రామప్ప చెక్కు చెదరలేదు. అప్పుడు నిర్మించినటువంటి ఈ ఆలయం శాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారా కట్టినటువంటి ఆలయం. ఇది ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీనికి గుర్తింపు దక్కింది. యునెస్కోకు సంబంధించినటువంటి హెరిటేజ్ హోదా కూడా దక్కిన సందర్భం మనం చూసాం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామప్పకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదనేది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడితే 2015 నుంచి కూడా ముఖ్యంగా యునెస్కో గుర్తింపు కోసం అనేక ప్రయత్నాలు చేసిన సందర్భం. కేసీఆర్ కృషి ఎంతగానో ఉందని చెప్పుకోవాల్సి ఉన్న పరిస్థితి ఇవాళ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2010-12 ఆ సమయంలో ఈ సమీపంలోనే రామప్పకు సమీపంలోనే ఓపెన్ కాస్ట్ మైనింగ్ కావచ్చు, బొగ్గు నిక్షేపాలకు సంబంధించి కావచ్చు, ఆ తవ్వకాలు చేయాలని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఆ రకంగా అడుగులు వేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి కృషి, ఆ పోరాటాలు, ఆ ఉద్యమాల ద్వారా ఆ పడ్డటువంటి అడుగులన్నీ కూడా వెనక్కిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామప్పకు ఎటువంటి ముప్పు కలగకుండా చూసిన పరిస్థితి మనం చూసాము. అందులో భాగంగానే యునెస్కోకు సంబంధించినటువంటి గుర్తింపు, వారసత్వ హోదా కూడా దక్కింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రామప్ప సమీపంలో అంటే రామప్ప అంటే పాలంపేట గ్రామంలో ఉంటుంది. పాలంపేట గ్రామం వెంకటాపూర్ మండలంలో ఉంటుంది. వెంకటాపూర్ మండలం పక్కనే ఉంటుంది. ఎయిర్ డిస్టెన్స్ కూడా మనం చూసినట్టయితే 3 నుంచి 4 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అంటే యునెస్కోకు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం 5 కిలోమీటర్ల మేర అంటే ఈ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి తవ్వకాలు కావచ్చు, బ్లాస్టింగ్స్ కావచ్చు చేయొద్దు. అలాంటి పరిస్థితుల్లో ఎయిర్ డిస్టెన్సే 3 నుంచి 4 కిలోమీటర్లకు లోపే ఉంటుంది. అంటే ఆ నిబంధనలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కితే ఇవాళ యునెస్కో గుర్తింపు కూడా పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. రామప్పకు సంబంధించినటువంటి ప్రమాదం అంటే రామప్ప ఆలయం కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి పాలంపేట గ్రామస్తులను కలిసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, వారసత్వానికి సంబంధించిన దీన్ని కాపాడేటువంటి పరిరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళని కలిసి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. యునెస్కో గుర్తింపు పొందిన 800 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం రామప్పకు మళ్ళీ ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం మనం పాలంపేట గ్రామంలో ఉన్నాము. పాలంపేట గ్రామ సమీపంలో ఉన్నటువంటి మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక క్వారీ కనిపిస్తుంది. ఈ క్వారీ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాధవరావుపల్లె గ్రామానికి సంబంధించి మనం చూస్తున్నటువంటిది ఎయిర్ డిస్టెన్స్లోనే 10 కిలోమీటర్లకు పైగా దూరం ఉండేటువంటి దూరము. ముఖ్యంగా ఇటు రోడ్డు మార్గం గుండా చూస్తే 10కి మించినటువంటి దూరం ఉండే పరిస్థితి. అంటే ఇది మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. అంటే ఇది ఎప్పటికీ క్వారీ కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు పాలంపేట దగ్గర ఉన్నటువంటి వెంకటాపూర్ దగ్గర బొగ్గు నిక్షేపాలకు సంబంధించి అక్కడ తవ్వకాలు జరిపే పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన అనుమతులను కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించే విధంగా అడుగులు ముందుకు పడుతున్న సందర్భంలో పాలంపేట గ్రామానికి వచ్చాం. పాలంపేట గ్రామంలోనే రామప్ప దేవాలయం ఉంటుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఈ మాధవరావు పల్లికి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సాయంత్రం అయిందంటే సాయంత్రం 3:15 నుంచి 4 గంటల మధ్య ఇక్కడ బ్లాస్టింగ్స్ జరుగుతాయి. మనం చూస్తున్నటువంటి క్రాక్స్ అన్ని కూడా ఆ బ్లాస్టింగ్స్ ద్వారా ఏర్పడిన పరిస్థితి. ఈ గ్రామం అంతా కూడా వణికిపోయే పరిస్థితి ఉంటుంది, గజగజ వణికిపోయే పరిస్థితి ఉంటుంది. సాయంత్రం అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు భయభ్రాంతులకు గురవుతారు, పశుపక్షాలు కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి సాయంత్రం 3:45 నుంచి 4 గంటల మధ్య ఇక్కడంతా కూడా ఒక భీతావహమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించి అంటే ఇప్పుడు పాలంపేట గ్రామం అంటే రామప్పకు సంబంధించినటువంటి ఊరు. వెంకటాపూర్కి సంబంధించి ఇక్కడ అనుమతులు ఇస్తే మాత్రం పూర్తి స్థాయిలో
ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం అయితే మనం ఉంటుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనతో పాటు ఈ గ్రామస్తులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, రోజు సాయంత్రం అయితే ఎట్లా ఉంటుంది మీ ఊర్లో పరిస్థితి? ఏగుతుంది అక్కడ నుంచి గుఫల పిల్లి నుంచి అక్కడ ఏగితే మాకు వినబడుతుంది. ఇక్కడ అది వినబడితే మేము ఉరుగుతుంది, పిడిగెత్తది కావచ్చు మా ఇంటి విందని మేము అనుకుంటాను. అది ఏగితే వాన కొడుతుంది, పిడిగెత్తది అని మేము ఇంట్లో కురుకుతాను. మీరు చెప్పండి అమ్మా, ఏంది పరిస్థితి మీ ఊర్లో, ఎట్లా ఉంటుంది పరిస్థితి? మా ఊళ్ళో ఇసోంటి మాకు ఇవి జరగద్దు, మా అందుబాటులో రావద్దు. మా రామప్ప గుడి పోతుంది, మా ఇండ్లు పోతాయి, మేము ఎక్కడ ఆగం కావాలి. పిల్లలు అంతలో బలబల అని సౌండ్ వస్తుంది, మేము ఉరుగుతుందో పిడుగు పడుతుందో అని భయపడుతున్నాం. పోరగాన్లు పెద్దోళ్ళు గదగద అనుకుతారు. మా ఇండ్లు పునాది కన్నుంచి కూలిపోతాయి. మా తడకలు ఇండ్లు అట్టే గోడలు కాదు, ఏం కాదు. మేము అందులో ఉలికి పడుతున్నాం, మేము ఏదో చచ్చిపోతాం, ఏదో పిడుగు పడుతుంది అనుకుంటున్నాం. మా ఇంటికి ఇలా మా ఊరికే ఇది రావద్దు. అత్తే మేము ఎడిగిపోవాలి, ఎక్కడ ఏ గుట్టల పంటి ఉండాలి. మీరు మీ పనులు మీరు చేసుకుంటారు, అన్యాయంగా చేసుకుంటారు. మేము జనాలను చచ్చిపోతాం, పిల్లలను తలలో చచ్చిపోతాం. ఎందుకయ్యా ఈ పనులు? మీకు చెప్పదు, ఈసోని చేయొద్దు, దూరంగా ఎక్కడో చేసుకోండి. మా ఊరి మీదకి వెళ్ళిపోతే మేము ఉంటామా? మా రామప్ప గుడి ఉంటుందా? మేము మనసులో ఉంటామా? మేము అందరం కథం అయిపోయినాం, కట్టి భూదేవర ఖాళీ అయిపోతుంది. ఎందుకు ఇటువంటి పనులు? మీతో పాటు మరొకరు ఉన్నారు. మీ పేరు ఏం పేరు? రోజు సాయంత్రం అయితే ఇక్కడ ఎలాంటి బ్లాస్టింగ్ సౌండ్స్ వస్తే ఎట్లాంటి భయాందోళనకు గురవుతారు? నా పేరు శ్రవంతి, మాది పాలంపేట. ఇక్కడ బాంబులు వెళ్తాయి, పెద్దగా సౌండ్ వినబడతాయి. మా రేకులన్నీ సౌండ్ వస్తాయి, పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి. బాంబులు చాలా పెద్దగా వస్తాయి, 3 times వస్తాయి. 4 గంటలకు వస్తాయి బాంబులు, పేలుతాయి, బాగా పేలుతాయి. గుండెలో డబ్బెల మన సౌండ్ వస్తుంది, భయం అవుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మాధవరావు పల్లిలో పేలేటువంటి ఆ క్వారీకి సంబంధించి దాదాపు 10 కిలోమీటర్ల పైగా దూరం ఉంటుంది. అంటే ఇప్పుడు రామప్ప దగ్గరలో ఉన్నటువంటి వెంకటాపూర్కు కనుక ఏదైతే బొగ్గు నిక్షేపాలకు సంబంధించినటువంటి అనుమతులు వస్తే రామప్ప ఆలయానికే పెను ప్రమాదం తప్పదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రామప్పకు పొంచి ఉన్న ప్రమాదం పట్ల పాలంపేట గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఎందుకంటే పాలంపేటకు సంబంధించి అక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాధవరావుపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి మైనింగ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల మధ్య దూరం ఉండేటువంటి ఎక్కడో మాధవరావుపల్లి గ్రామంలో ప్రతిరోజు కూడా 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల మధ్య పేలేటువంటి ఆ బాంబు పేలులతో ఆ గ్రామం అంతా కూడా వణికిపోయే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి గొడ్డు గోదామే కావచ్చు, చిన్న పిల్లలే కావచ్చు, ఏదైతే బాలింతలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళంతా కూడా భయపడుతున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆ డిస్టెన్స్ కూడా మనం గమనించాల్సి ఉంటుంది. యునెస్కో ఇచ్చేటువంటి రూల్స్ ప్రకారం కావచ్చు, నిబంధనల ప్రకారం కావచ్చు, దాదాపు ఈ ఆలయానికి సంబంధించి 5 కిలోమీటర్ల లోపల అసలు ఎటువంటి బ్లాస్టింగ్స్ జరగొద్దు, ఎటువంటి నిర్మాణాలు జరగొద్దు అనే నిబంధన ఉంటుంది. అంటే పాలంపేటకు ఎక్కడో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే బ్లాస్టింగ్స్ జరిగితే పరిస్థితి ఇట్లా ఉంటే వెంకటాపూర్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. 3 నుంచి 4 కిలోమీటర్ల దూరమే ఎయిర్ డిస్టెన్స్ ఉండే పరిస్థితిలో ఈ రామప్ప ఎంత పెను ప్రమాదంలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అయితే గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పుల ప్రకారం కూడా మనం చూస్తే రాజస్థాన్లోని అక్కడ ఉన్నటువంటి చిత్తోడ్గఢ్కి సంబంధించి అది ఆ రాజ్యం కూడా మనం చూసుకోవచ్చు. అనేక గుర్తింపు పడినట్టు అంటే అక్కడ మేవార్ సామ్రాజ్యం మనం చూసాము. అక్కడ కూడా కోర్టు తీర్పు ద్వారా దాదాపు 10 కిలోమీటర్ల దగ్గరలో ఎటువంటి నిర్మాణాలు కావచ్చు, ఎటువంటి బ్లాస్టింగ్స్ జరగొద్దని గతంలో అక్కడ ఉన్నటువంటి తీర్పు చెప్తా ఉన్న సందర్భము. అంటే రామప్పకు 5 కిలోమీటర్ల దూరంలోనే ఇలా పరిస్థితి ఉంటే అక్కడ 10 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు కూడా లేని పరిస్థితి. ఏదైతే మనం రాష్ట్రం గురించి మాట్లాడుకుంటాం, రామప్ప పెను ప్రమాదంలో ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఆ రకంగా అడుగులు పడతా ఉన్నాయి. మనతో పాటు రామప్పకు సంబంధించినటువంటి ఈ ఆలయ చైర్మన్గా పనిచేశారు మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా ఇదొక చారిత్రక కట్టడము, ఇదొక భావితరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. 800 సంవత్సరాల క్రితం కట్టింది, ఇవాళ చెక్కు చెదరకుండా ఉందంటే దీన్ని ఎంత పరిరక్షించాము. ఇవాళ గత 10 ఏళ్లలోనూ పరిరక్షిస్తూ వచ్చాము. యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్స్ జరిగితే పరిస్థితి ఏంది, ఈ ప్రాంతానికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఈ టెంపుల్కి సంబంధించినటువంటి గుర్తింపు కావచ్చు, దీనికి చరిత్ర మసకబారే అవకాశం ఉంది. ఇట్లా ఏం చెప్తారు? శిల్పకళావానికే తలమానికమైనటువంటి ఈ రామప్ప దేవాలయం ఈరోజు కూలుటకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే అతి దగ్గరలో
అతి చేరువలో 4-5 కిలోమీటర్ లోపలనే మైన్స్ అనేటి బాంబులు పెట్టి పేలుస్తున్నారు. ఆ మైన్స్ పేలుల వల్ల ఆ వైబ్రేషన్స్తోని ఈ రామప్ప గుడి గోడలు కూడా కదులుతున్నాయి. మనం చూడొచ్చు అప్పుడు నెహ్రూ పీరియడ్లో కట్టినటువంటి ఆ స్తంభాలు కనుక లేకపోతే ఈపాటి కప్పులన్నీ బీటబారిపోయి ఈరోజు నేలగూలే పరిస్థితి ఉండేది. కానీ అప్పుడు కట్టిన నా స్తంభాల వల్లనే, నెహ్రూ గారు కట్టిన స్తంభాల వల్లనే ఇలా గుడి నిలబడి ఉన్నది. ఇప్పటికి కూడా ఆ పగుళ్ళు కూడా మనకు చూడొచ్చు, పరీక్షించి చూస్తే మొత్తం పగుళ్ళు ఉన్నాయి. ఈ మధ్య లేటెస్ట్ కూడా చాలా పగుళ్ళు వచ్చినాయి. అయితే ఇది ఇట్లే కనుక ఇలాగే కనుక ఉంటే భవిష్యత్తులో ఒక చారిత్రక కట్టడం నేలగూలిపోయేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. ఇక్కడ ఇండ్లల్లో కూడా రామప్ప పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న ఇండ్లు వైబ్రేషన్స్ కదిలి గోడలు కూడా బీటవారినటువంటి సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అక్కడ జరిగేటువంటి ఆ మైన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తేనే ఈ గుడి నిలబడి ఉంటుంది, లేకపోతే గుడి కూలిపోయే ప్రమాదం ఉన్నది, అది చేరువలో కూలిపోతుంది. ఈ మైనింగ్ ద్వారా వచ్చే ఈ సంపద ఎక్కువనా, ఈ చారిత్రక సంపద కాపాడుకోవడం ఎక్కువనా? మనకు సంపద అంటే మైనింగ్స్తో వచ్చే సంపద శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది. కాబట్టి ఎప్పుడో మన తాతల తండ్రుల కాలంలో ఎప్పుడో 700 సంవత్సరాల కింద కట్టినటువంటి ఈ చారిత్రక కట్టడం అనేది చాలా ముఖ్యం మనకు. ఎందుకంటే ఇలాంటి కట్టడం ఎక్కడా లేదు భూప్రపంచంలో. ఎందుకంటే పునాదులు లేనటువంటి ఇసుక మీద నిర్మితమైనటువంటి ఏకైక కట్టడం ఇది. తర్వాత దీని ఇటుకలు కూడా మనం నీళ్ళల్లో వేస్తే తేలుతాయి. ఇటుకలు జనరల్గా ఎక్కడ వేసినా కానీ మునుగుతాయి. కానీ ఇక్కడ ఆ కట్టడాలు ఏంటంటే ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ. కాబట్టి ఆ నూనెపైన విగ్రహాలు కూడా, ఇటువంటి విగ్రహాలు మనకి ఎక్కడ కనబడవు, నిలువెత్తు విగ్రహాలు అవి ఎక్కడ కూడా కనపడవు. కాబట్టి ఒక మంచి చరిత్రను మట్టి కలిపిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా మైన్స్ అనేటివి ఆపేసేయాలని మా గ్రామస్తుల తరఫున నేను కోరుకుంటాను. ఇది ముఖ్యంగా శ్రీనివాసరావు గారు రామప్ప టెంపుల్కు మాజీ చైర్మన్గా పనిచేసి ఉన్నారు. ఇది ఒక చారిత్రక తప్పిదం అవుతుందని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ కనుక బొగ్గు గనులకు సంబంధించి, బొగ్గు నిక్షేపాలకు సంబంధించి బ్లాస్టింగ్స్ జరిగితే ఈ ప్రాంతానికి సంబంధించి ఒక మసకబారే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కీర్తి కావచ్చు, ప్రాశస్త్యం కావచ్చు, మసకబారే అవకాశం ఉంటుంది. మరి కొంతమందిని కలిసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను, ఈ టెంపుల్కి సంబంధించి చారిత్రక వాళ్ళ గుర్తింపు పొందే వాళ్ళకు సంబంధించి కావచ్చు, ఈ చారిత్రకంగా ఈ టెంపుల్ పరిరక్షించే వాళ్ళని కూడా కలిసే ప్రయత్నం చేద్దాం. రామప్ప చుట్టుపక్కల బొగ్గు నిక్షేపాల తవ్వకాలకు సంబంధించి కావచ్చు, ఇటు బాంబ్ బ్లాస్టింగ్స్ జరిగితే ఒక రామప్ప ఆలయం మాత్రమే పెను ప్రమాదంలో పడడం కాదు, మనకు చూస్తున్నటువంటి రామప్ప చెరువు కూడా పెను ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ చెరువు మనం చూస్తే 3 TMCలకు సంబంధించినటువంటి నీళ్లు నిల్వ ఉండే ఈ చెరువు మనం ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఈ చెరువు అనేక వేల ఎకరాలకు సంబంధించి సాగునీరు అందిస్తూ ఉంది, తాగునీరు అందిస్తూ ఉంది. ఈ గొలుసు కట్టు చెరువులకు మూలమే ఈ ప్రాంతంగా మనం చెప్పాల్సి ఉంటుంది. రామప్ప చెరువు మనం చూస్తూ ఉన్నాము, కలకలలాడుతున్న పరిస్థితి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చెరువు కట్ట కూడా ఎంతో బలిష్టంగా ఉంటుంది. మనం చూస్తే మనకు వెనుక వైపు అంటే రామప్ప చెరువుకు ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నటువంటి కొండలను మనం చూడాల్సి ఉంటుంది. ఈ కొండలు గుట్టలకు సంబంధించిన ఈ ప్రాంతంలోనే బొగ్గు నిక్షేపాలకు సంబంధించినటువంటి తవ్వకాలు వెంకటాపురం మండల కేంద్రంలో ఈ బొగ్గు నిక్షేపాలకు సంబంధించినటువంటి అనుమతులు ఇస్తే ఇక్కడ బాంబు బ్లాస్టింగ్స్ జరుగుతాయి. కొన్ని వందల టన్నులకు సంబంధించినటువంటి బాంబు మెటీరియల్ లాంటివి ఉపయోగించి అక్కడ బ్లాస్టింగ్స్ జరిగితే ఇది మనం చూసేటువంటి దూరం కూడా 4 నుంచి 5 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అంటే అక్కడ కనుక బ్లాస్టింగ్స్ జరిగితే ఈ చెరువు కూడా ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రామప్ప చెరువు కూడా కనుమరుగయ్యే ప్రమాదం మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రాంతంలోనే అంటే ఈ చెరువు కిందకే మనం చూసినట్టయితే కింద పిల్ల కాలువల ఏదైతే ఉందో ఆ పిల్ల కాలువకు సంబంధించి అది మోరంచ వాగుకు సంబంధించి ఇక్కడే మొదలవుతుంది. మోరంచ వాగు
గతంలో ఏదైతే మోరంచ వాగు ప్రళయం సృష్టించిందో ఆ మోరంచ వాగుకు మూలం కూడా ఇక్కడే. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి జీవజాతులన్నీ నశించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి జనజీవనం కూడా పూర్తిగా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం మాత్రం మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే బొగ్గు నిక్షేపాలకు సంబంధించిన అనుమతులు ఇస్తే మాత్రం రామప్ప ఆలయంతో పాటు రామప్ప చెరువు కూడా కనుమరుగయ్యే ప్రమాదం మనకు సమీప భవిష్యత్తులోనే ఒకవేళ అనుమతులు ఇస్తే మాత్రం కలిగే అవకాశం ఉంది. రామప్ప ఎంతో అద్భుతమైన అపురూపమైన ఆలయం. యునెస్కో గుర్తింపు పొందిన అతి కొద్ది ప్రాంతాలకు సంబంధించి హెరిటేజ్ సైట్ సంబంధించి రామప్ప ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి దీనికి ఎంతో దక్కాల్సినంత గుర్తింపు దగ్గరగా మనం అర్థం చేసుకోవచ్చు. 2021లో దీనికి సంబంధించి రామప్ప ఆలయానికి యునెస్కో హెరిటేజ్ హోదా దక్కిన పరిస్థితి. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ సర్పంచ్, దానికి తోడు రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ఇవాళ ఇక్కడ కనుక బొగ్గు నిక్షేపాలు తవ్వితే, ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్స్ జరిగితే రామప్ప జరిగే ముప్పు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏంటి? నమస్కారం సార్. ఇది సుమారు 850 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత సుసంపన్నమైన కాకతీయ రాజుల ఏలుబడిలో నిర్మించబడ్డ ఒక అపురూప శిల్ప కళాఖండం. కానీ నేటి పాలకుల అందుడుకు దుశ్చర్యల వల్ల ఈ రామప్ప గుడి కాలగర్భంలో కలిసిపోతుందేమో అని మేమందరం విషన్న వదనాలతో, శోకతప్త హృదయాలతో మా గోడు, మా బాధ వెళ్ళబోసుకుంటున్నాం. గతంలో 2009 సంవత్సరంలో కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ సొరంగ మార్గంలోనికి ప్రవేశ మార్గం కోసం రామప్ప దేవాలయానికి 200 మీటర్ల దూరంలో తవ్వకాలు మొదలు పెడితే ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యమకారులు చుక్కారామయ్య, జయదీర్ తిరుమలరావు, నల్లెల రాజయ్య, పుల్లూరు సుధాకర్, ప్రొఫెసర్ పాండురంగారావు, బివి పాపారావు, వీరమల్ల ప్రకాశరావు ఎంతో మంది మా పోరాటానికి మద్దతు ఇచ్చి రామప్ప పరిరక్షణ కమిటీ పేరు మీద మేము ఒక సంస్థకు ఏర్పడి ఈ గుడిని ఆ రోజు ఆ కబంధ హస్తాల నుంచి కాపాడుకున్నాం. దురదృష్టవశాత్తు అప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఇంకా నిండనే లేదు, వాళ్ళు విధ్వంస రచన చేసినారని తెలుస్తా ఉన్నది. సమీపంలో 3 కిలోమీటర్ల దూరం కూడా ఎయిర్ డిస్టెన్స్ ఉండదు. వెంకటాపురం అనే మండల కేంద్రంలో ఉన్న భూములను కబలించి ఇక్కడ ఓపెన్ కాస్ట్ విధానంలో బొగ్గును తవిలి తీస్తే ఈ సుందరమైన నిర్మాణాలన్నీ కూలి కాలగర్భంలో కలిసిపోతాయి. 2021లో అనేక పోరాటాల అనంతరం అనేక మంది తెలిసి తెలియని ఎంతో మంది కృషి ఉన్నది రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావడం. కానీ నేడు ఓపెన్ కాస్ట్ తవ్వకాలకు కనుక పర్మిషన్ ఇస్తే ఈ ఊరు ఉండదు, ఈ గుడి ఉండదు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉన్న మాధవరావుపల్లె, బసవరాజుపల్లె, నగరపల్లె ఓపెన్ కాస్ట్ బావుల్లో బ్లాస్ట్ చేస్తేనే మా పాలంపేట గ్రామంలో ఉన్న ఇండ్లు చిగురు టాకులా గదగద వణుకుతానాయి. పశువులు మట్ల మీద ఉండట్లేదు. ప్రతిరోజు మీరు కనుక ఎప్పుడన్నా వచ్చి గమనిస్తే సాయంత్రం 3:45 నుంచి 4 గంటల 5 నిమిషాల ప్రాంతంలో 3 సార్లు బ్లాస్టింగ్ అవుతుంది. ఆ బ్లాస్టింగ్ పరిమాణం నిజంగా మాకు రోడ్డు డిస్టెన్స్ అదొక 20-22 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్ డిస్టెన్స్ కూడా 10-12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరంలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనిలో బ్లాస్టింగ్ జరిగితేనే మా ఊరు గదగద వణుకుతాంది. మాకు అత్యంత సమీపంలో ఈ ఎయిర్ డిస్టెన్స్ 3-4 కిలోమీటర్లు లేని వెంకటాపురంలో గనక ఓపెన్ కాస్ట్ బావి తవ్వకాలు చేపడితే ఈ ఊరు ఉండదు, ఈ గుడి ఉండదు, ఈ చెరువు ఉండదు, ఈ పర్యాటక అభివృద్ధి ఉండదు. అసలు ఈ ప్రాంతమే దుబ్బగొట్టుకొని పోతుంది. మొట్టమొదట ఈ గుడి మసకబారిపోతుంది ఓపెన్ కాస్ట్ దుబ్బతోటి. ఆ తర్వాత ఈ ప్రజల జీవితాలన్నీ దుబ్బమయమైపోతాయి. ఇక్కడ గనక ఓపెన్ కాస్ట్ బావి తవ్వడం అనేది జరిగితే కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఈ గుడిలో ఒక్క సాలబంజికని చెక్కాలన్నా ఈరోజు ఇంత అడ్వాన్స్డ్ డెవలప్డ్ అయిన సైన్స్లో కూడా సాధ్యం కాదు. రామప్ప గుడికున్న 4 ముంగటి వరండాలో ఉన్న 4 పిల్లర్లలో ఒక పిల్లర్కు 13 రంధ్రాలు ఉంటాయి. కేవలం మన వెంట్రుక మాత్రమే పడుతుంది ఆ రంధ్రాలలో. అంత జెడ్ బ్లాక్ గ్రానైట్కు అంత సన్నని రంధ్రం కొట్టిన టెక్నాలజీ ఈ నవీన కంప్యూటర్ యుగంలో కూడా ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఇంత అద్భుతమైన శిల్పకళను నీకు అవతల ఎన్ని వేల కోట్ల రూపాయల లాభానికి ఆ
ఆ బొగ్గుబాయి ఉన్నా దాన్ని వదులుకోవాల్సిందే తప్ప ఈ చరిత్రను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మొత్తంగా చూస్తే ఒకవేళ ఇక్కడ కనుక వెంకటాపూర్ అంటే రామప్పకు సమీపంలో కనుక బొగ్గు నిక్షేపాల తవ్వకాలు జరుగుతాయి. ఈ ప్రాంతం అంతా కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. రామప్ప ఆలయం కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తా ఉన్నారు. రామప్ప ఆలయాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని, ఇప్పటికైనా అలాంటి అనుమతులకు సంబంధించి కావచ్చు, అలాంటి ముందడులకు సంబంధించి కావచ్చు, అట్లాంటి ప్రయత్నాలకు సంబంధించి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, ఈ న్యూస్, రామపాలయం నుంచి, ములుగు జిల్లా.